మా ఫ్రెండ్ కువైట్ నుండి ఇండియాకి వెళ్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఆపేసి ఎన్నో ఆశలతో ఎంతో హ్యాపీగా వెళ్తాం ఎయిర్పోర్ట్ కి ఇండియాకి వెళ్తున్నాం. అక్కడ ఆపేస్తే ఎంత బాధ వస్తుంది మనకి. ఏం జరిగిందో చూపిస్తే ఈ వీడియోలో చూడండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి కువైట్ టెర్మినల్ 1 అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ బయట పనిచేసే వాళ్ళు కానీ గేట్ నెంబర్ 2 దగ్గర ఎంటర్ అయ్యి డైరెక్ట్ స్ట్రైట్ గా లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాగ్ చెకింగ్ డిపార్చర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోండి. మా ఫ్రెండ్ వచ్చేసి కువైట్ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వాడికి ఒక రోజు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ పడింది. పోలీసు వాళ్ళు ఆపి ఫైన్ వేసారు. ఆ ఫైన్ ఎలా కట్టాలో తెలియక కువైట్ వాళ్ళు కట్టుకుంటారులే అని చెప్పి వదిలేశాడు. ఇక్కడ బ్యాగ్ చెకింగ్స్ దగ్గర పక్కనే ఎన్బికే బ్యాంక్ ఉంటుంది. రైట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే లోపలికి ఒక పెద్ద సందు ఉంటది. ఇక్కడ సీదా లోపలికి వచ్చామంటే సివిల్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ ఎంఓజీ అని చెప్పేసి చిన్న ఆఫీస్ ఉంటది. ఇక్కడికి వచ్చి కువైట్ వాళ్ళతో సహా అందరూ చెక్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ సివిల్ ఐడి పైన ఏదైనా ఫైన్ ఉందా లేదా అని చెప్పేసి. గూగుల్లో కూడా మన సివిల్ ఐడి పైన ఫైన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో ప్రొఫైల్ కింద పిన్ చేసా చూడండి. దయచేసి మీ సివిల్ ఐడి పైన ఫైన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. మనం ఇంటికి వెళ్తున్నామంటే ఎంతో ఆశలతో ఎదురు చూస్తుంది మన ఫ్యామిలీ. ఇలా ఫైన్లు పడి ఎయిర్పోర్ట్ లో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వస్తే చాలా బాధగా ఉంటది కదా. నా సివిల్ ఐడి పైన ఎలాంటి ఫైన్ లేదు. ఐఎమ్ సేఫ్. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.